ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు, నేపాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం. జెన్జీ కిడ్స్ అక్కడ చేస్తున్న ఆందోళనలు యావత్ ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి. ప్రభుత్వాలు అవినీతికి పాల్పడితే ఆ తర్వాత జనం తిరగబడితే ఏం జరుగుద్దో ఇవాళ ప్రత్యక్షంగా నేపాల్లో సంఘటనలు చూస్తున్నాం. దేశ ప్రధానిని రోడ్ల మీద ఉరికించి కొట్టారు. ఫైనాన్స్ మినిస్టర్ని కూడా రోడ్ల మీద తన్నుకుంటూ తీసుకెళ్లారు. ఇలాంటి సంఘటనల నుంచి ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి? గతంలో కూడా పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్లో కూడా అక్కడ ఆర్థిక వ్యవస్థ ఏం జరిగిందో చూసాం. అక్కడి ప్రభుత్వాలు ప్రజలకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాయో కూడా చూసాం. కాబట్టి ఈ సిచ్యువేషన్ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? డెఫినెట్గా అండి, యూత్ ఎక్కడున్నా సరే అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అనేది పెద్ద ఇష్యూ అనమాట. ఇండియాలో ఈవెన్ నేపాల్లో ఎలాంటి కండిషన్ ఉన్నాయో ఇండియాలో కూడా అదే కండిషన్ మోరలెస్ అండి. అండ్ యూత్ ఎక్కడున్నా ఎక్కువ ఉంటే, టోటల్ పాపులేషన్ లో యూత్ కనుక ఎక్కువ ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం బాగా ఇష్యూ అవుతుంటది. ఎక్కడైనా ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఎక్కువ ఉండి, ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉండి, గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ అవుతా ఉండి, టూ మచ్ కరప్షన్ అన్టాలరబుల్ గా ఉంటే ఏదో ఒక టైంలో ఆ ప్రెజర్ ఈ రూట్ లో బయటకు వస్తూ ఉంటుంది అనమాట. మనకి ఇంత సడన్ గా ఎందుకు ఇలా యూత్ అంత రోడ్డు మీదకి వచ్చారో మనం చూస్తాం కానండి. అది ఒకసారి కాదు, ఇండియా అనుకోండి ఎవ్రీ 5 years ఒకసారి ఓటింగ్ చేస్తారు. ఆ ఓటింగ్ అప్పుడు జనం కొన్న ఆ ప్రెజర్ బయటకు వస్తుంది, తర్వాత ఫ్రీ అయిపోతుంది. అందుకని మనకి రిలీఫ్ దొరికింది ఏదో చోట. ఎగ్జాక్ట్లీ డెమోక్రసీలో ఉన్న గొప్పతనం అదే. మీకు మల్టిపుల్ ఛాన్స్ ఇస్తుంది. మీరు కనుక గవర్నమెంట్ మీద డిసాటిస్ఫాక్షన్ అయితే పంచాయతీ ఎలక్షన్ లో మీరు చూపించుకోవచ్చు మీ పవర్ ని, మండల ఎలక్షన్ లో చూపించుకోవచ్చు, లోకల్ ఎమ్మెల్యే ఎలక్షన్ చూపించుకోవచ్చు, సెంట్రల్ లెవెల్ ఎంపీ ఎలక్షన్ చూపించుకోవచ్చు. స్టేజ్ లో నీకు ఛాన్స్ ఇస్తుంది అనమాట. అందుకని పొలిటికల్ పార్టీలు కూడా జనాలకి ఏ కావాలో అవి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు అక్కడ ఇష్యూ ఏంటంటే సోషల్ మీడియా, అది ఎక్కువ చాలా చిన్న కంట్రీ, మీకు తెలుసు. అది జస్ట్ హార్డ్లీ 3 కోట్ల మంది, ఎక్కువ మంది యూత్ కి అతికొత్త ఎంప్లాయ్మెంట్ బాగా వస్తుందంటే సోషల్ మీడియా. అక్కడ నేచర్ ఎక్కువ కాబట్టి సోషల్ మీడియాలో ఎక్కువ మంది సర్వే అవుతా ఉంటారు. కంటెంట్ క్రియేటర్లు ఎక్కువ, టూరిజం ఎక్కువ కదా, టూరిజం ఎక్కువ కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ వెల్దీ కిడ్స్ యొక్క లైఫ్ స్టైల్ మీద క్రిటిసైజ్ చేసుకుంటూ వీడియోస్ ఎక్కువ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అక్కడ ఈ పొలిటీషియన్స్ కి సంబంధించిన వాళ్ళ లైఫ్ స్టైల్స్ అన్ని, వాళ్ళ జెలసియస్ లైఫ్ స్టైల్, వాళ్ళ కిడ్స్ యొక్క ఆపర్చునిటీస్, వాళ్ళ విదేశాల్లో తిరగడాలు, ఆ టైప్ వీడియోస్ రీల్స్ ఎక్కువ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అందుకని ఈ పొలిటీషియన్స్ ఏంటంటే వాటిని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో సెన్సార్ బిగిన్ చేశారు. ఈ సెన్సార్ ఏంటంటే ఇలాంటి వీడియోస్ మీరు టెలికాస్ట్ అయ్యొద్దని. సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా దాన్ని స్పాన్సర్షిప్ అలౌ చేయట్లేదు. సెన్సార్ ఏం చేయకుండా కంటెంట్ ని ఎంకరేజ్ చేశారు. మీ ఇష్టం మీరే పెట్టుకోండి, మీ డెమోక్రసీ, మేము అంటిల్ అన్లాఫుల్ థింగ్ ఉంటే తప్ప మేము ఇలా రిస్ట్రిక్ట్ చేయమని చెప్పేసి అన్సెన్సార్ కి వాళ్ళు ఒప్పుకోలేకపోవటం వల్ల గవర్నమెంట్ ఏంటంటే ఏకదమ్మున 24 సోషల్ మీడియా యాప్స్ ని బ్యాన్ చేసింది. అప్పుడు దాకా ఈ పబ్లిక్ అంతా ఈ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ తోటి ఇసుకేసి ఉన్నారు. ఇన్ఈక్వాలిటీతో కట్టుమండి ఉంది. యూత్ కి రావాల్సిన సోషల్ మీడియా నుంచి రావాల్సిన అది కూడా ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ కూడా రాలేదు. దాంతో ఒక్కసారిగా వాళ్ళల్లో ఆగ్రహావేశాలు ఎక్కువైపోయింది. ఎంత అంటే పార్లమెంట్ ని నిప్పు పెట్టేశారు. అంటే మినిస్టర్లు రోడ్ల మీద పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళారు. సామాన్యులకు ఒళ్ళు మండితే ఏ గవర్నమెంట్ కూడా సస్టైన్ అవ్వదు అని చెప్పేసి పదే అది ప్రూవ్ చేస్తుంది. జనాలు తిరగబడితే ఏమవుతుంది, అవును, ప్రత్యక్ష నిదర్శనం. అంటే స్ట్రాంగ్ లీడర్షిప్ లేకపోతే ఏం జరుగుతుందో కూడా అది క్లియర్ కనపడుతుంది. డెమోక్రసీ ఎంత స్ట్రాంగ్ గా ఉండి అంటే గవర్నమెంట్ వాళ్ళు ప్రజలకు ఏం చేశారనే దాంట్లో రెస్పాన్సిబిలిటీ ఉంటే గనక ఇలాంటి జరపడం మనం అడ్డుకోవచ్చు అనమాట. ఇండియా చుట్టూ అదే జరుగుతుంది. బంగ్లాదేశ్ లో జరుగుతుంది, నెక్స్ట్ పాకిస్తాన్ లో అదే జరిగింది, అంతకుముందు శ్రీలంకలో జరిగింది, ఇప్పుడు నేపాల్ లో జరుగుతుంది, ఇప్పుడు మనం ఫ్రెంచ్ లో జరుగుతుంది దీంట్లో. అండ్ అన్ని చోట్ల ఈ టైప్ ఎక్కువైపోతుంది అనమాట. అంటే ఇంత ముందులాగా గవర్నమెంట్లు ఏం చేసినా అండ్ చిన్నోళ్ళు పడి ఉంటారులే, చూస్తూ ఉంటారు, అలాగేం లేదండి. అందుకని గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటాం అనేది చాలా ఇంపార్టెంట్. టూ మచ్ కరప్టెడ్ ఒప్పుకోరు అనే విషయం నాకు అర్థం అవుతుంది అనమాట. అందుకని ఈవెన్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా అక్కడ క్లోజ్ చేశారండి 18th వరకు. నేపాల్ స్టాక్ ఎక్స్చేంజ్ చాలా చిన్నది, బట్ స్టిల్ అక్కడ ఉందనమాట. అది కూడా 18th దాకా క్లోజ్ చేశారు వాళ్ళు. అంటే ఎంత పెద్ద ఎడ్యుకేషన్ జరుగుతుందో చూసుకోండి గవర్నమెంట్ దగ్గర నుంచి.
ఇప్పుడు మళ్ళీ కొత్త గవర్నమెంట్ అయిపోయి మళ్ళీ అదంతా change సెటిల్ చేస్తేనే అవ్వడానికి టైం పట్టింది అనమాట. చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. సో ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్న ఒకే ఒక హిందూ దేశం అండి 2015 వరకు కూడా. అవును. ఆ తర్వాత వాళ్ళు కాన్స్టిట్యూషన్ మార్చి సెక్యులర్ గా మార్చుకున్నారు. బట్ స్టిల్ ఏ కంట్రీ అయినా సరే అలా అవటం అనేది చాలా పెయిన్ఫుల్ అనమాట. చూస్తే కళ్ళ ముందే పబ్లిక్ అలా లూటీ తీసుకుంటూ ఉండటం అనేది అన్ఫార్చునేట్లీ. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒక 3% పబ్లిక్ యూత్ అంత రోడ్ల మీద తగలబెట్టుకుంటూ పోతుంటే మిగతా 97% ఆ టీవీలో చూసుకుంటే దాన్ని ఏదో టైం పాస్ చేస్తున్నారు. అది మరీ అన్టాలరబుల్. అది ఇష్యూ ఉంది కాదనో, దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు వేరే రూట్ లో. బట్ ఇలా పబ్లిక్ కాస్ట్లు తగలబెట్టుకుంటూ పోతుంటే ఎవరే అవి? ఎండ్ ఆఫ్ ది పబ్లిక్ కదా అవి. అంటే పార్లమెంట్ ఎవరిది? సిచ్యువేషన్ ఎక్కడ దాకా వచ్చిందంటే మాకు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ లాంటి ప్రధాని మాకు లేరే, ఆయన లాంటి ప్రధాని మాకుంటే ఇవాళ ఇంత సిచ్యువేషన్ మాకు వచ్చేది కాదన్న రేంజ్ లో అక్కడ ప్రజల స్పందన వ్యక్తమవుతోంది. అవును. బట్ అదే టైంలో రెస్పాన్సిబిలిటీ మన ఎడ్యుకేషన్ చేయొచ్చు, తప్పేం లేదు. గవర్నమెంట్ పడగొట్టచ్చు, తప్పేం లేదు. బట్ అది హింస మార్గం అయి ఉండకూడదు. ప్రభుత్వ ఆస్తుల్ని ఆ విధంగా చేయడం, ధ్వంసం చేయకూడదు. ఎందుకంటే అది ఎండ్ ఆఫ్ ది పబ్లిక్ ఆస్తులు అవన్నీ కూడా. ఎట్టు తిరిగి మళ్ళా రేపు అవన్నీ కట్టుకోవాలంటే మళ్ళా ప్రజల మీద పనులేసి లాగాల్సిందే. అవును. అది కొంచెం పెయిన్ఫుల్, పబ్లిక్ ఆస్తులు లూట్ అవుతున్నాయి కాబట్టి. బట్ అదర్వైజ్ అయితే వాళ్ళ దాంట్లో ఎంతకంత కోరుకుంటుంది. ఎందుకంటే ఒకళ్ళు తిరగదు, ఎంటైర్ దేశం అంతా తిరగబడుతున్నారంటే. ప్రపంచంలో ఏ దేశమైనా సరే యూత్ కనుక మీరు జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేయకపోతే, యూత్ రిక్వైర్మెంట్ పట్టించుకోకపోతే ఏ దేశంలో ఇదే గతి పట్టింది. అంటే పర్టికులర్ ఇండియాలో కూడా ఈ మధ్య కాలంలో మనం చూసాం ఆల్మోస్ట్ టీసీఎస్ లాంటి కంపెనీస్ లోని 12,000 మందిని పీకేయడం అనేది ఫస్ట్ టైం. అండ్ రీసెంట్ గా మన 1 వీక్ బ్యాక్ కూడా అరాకిల్ కార్పొరేషన్ 3,000 మందిని పీకేసారు. అంటే కొత్త ట్రెండ్ బిగిన్ అయింది. అంటే జాబులు ఇవ్వకపోగా ఉన్నోళ్ళకి కూడా క్వశ్చనబుల్ అనమాట. ఇవన్నీ దేని గుర్తంటే మీరు అల్టర్నేట్ ఏదో ఒకటి చూపించకపోతే తొందరగా పబ్లిక్ కి ఏదో ఒకటి మీరు ఎంకరేజ్ చేయకపోతే కనుక ఇష్యూ ఇలాంటిది ఎక్కడైనా రావచ్చు. అంటే ఆ ఇష్యూ ఏంటంటే లాస్ట్ వరకు మనకు తెలియదు, ఐడెంటిఫై చేయలేము. ఇష్యూ బయటకు వచ్చేందుకు మనం ఐడెంటిఫై చేయలేము అనమాట. అందుకని గవర్నమెంట్ వాళ్ళు కొంచెం అలర్ట్ గా ఉండి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి ఏదో ఒకటి చూపించాలి. అలాగనే ఇన్ఈక్వాలిటీ టూ మచ్ లేకుండా చూసుకోవాలి. అండ్ ఈ పొలిటీషియన్, ఈ సెలబ్రిటీస్ వాళ్ళ కిడ్స్ గా కాకుండా అందరికీ ఆపర్చునిటీ లాగా ఉంటే అప్పుడు వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు అనమాట. అయితే నేపాల్లో ఉన్న కండిషన్ ఇండియాలో ఉందంటే అలాగేం లేదండి. ఈవెన్ అమెరికాతో అంత గొడవ ఉన్నా సరే మనం ఎక్కడ సోషల్ మీడియా టచ్ అవ్వట్లేదు. ఐటీ మొత్తం అమెరికా చేతుల్లోనే ఉంది. ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. బట్ ఎక్కడ వాళ్ళు ట్యాక్స్లు పెంచారని చెప్పి మనల్ని పెంచడం కానీ వాటి మీద యాంగ్రీ ఏం లేదండి. ఎందుకంటే గవర్నమెంట్ పబ్లిక్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ. బట్ ఏదైనా సరే మనం ఉన్న దేశం ఎంత గొప్పదో ఇలాంటి టైంలో మనకు అర్థమవుతుందండి. మనమేమో పర్సనల్ గ్రోత్ మీద, పర్సనల్ ఆస్తుల మీద ఫోకస్ చేసుకుంటూ మన ఊరికి వాళ్ళు డెవలప్ అవుతున్నాం ఇక్కడ. బట్ గవర్నమెంట్ స్ట్రాంగ్ గా లేకపోతే ఎవరి ఆస్తులను జీరో అవుతాయి. ఎవరి ఆస్తులున్నా జీరో. ఇప్పుడు దాకా 20 మంది 30 మంది సెక్యూరిటీ గార్డుల మధ్య తిరిగిన మినిస్టర్లు మొత్తం రోడ్ల మీద బట్టలు లేకుండా అలా చూస్తుంటే ఏంటి ఇది అనిపిస్తుంది. 2 days బ్యాక్ మనం నమ్మలేం కదా ఒక మినిస్టర్ ఇలా పడతారంటే. అంటే అంత పబ్లిక్ యాంగర్ అయ్యేంత దాకా ఏ పొలిటికల్ తెచ్చుకోకూడదు. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో కూడా చాలా మంది పొలిటీషియన్ అలానే ఉన్నారు, ఇప్పటికీ అలానే ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటే అది చేయటం మూర్ఖంగా. వాళ్ళ శాలలు అయితేనేమో తార రోడ్లు ఉంటాయి, పబ్లిక్ నడిచే వాటిలోనేమో ఎలాంటి గోతులను పట్టించుకోరు. అలాంటి పొలిటీషియన్స్ ఉంటే ఇలానే జరుగుతుంది. అంటే నిజంగా ఇప్పుడు ఇక్కడున్న జనరేషన్ ఎలా ఉందంటే నిద్ర లేచి మొబైల్ ఆడుకోవడము, ఫోన్లు చూసుకోవడము, ఫోన్లో గేమ్లు ఆడుకోవడం ఇలా ఉంటే, బట్ అక్కడ జనాలు, అక్కడ యూత్ మాత్రం వాళ్ళకి ఏం కావాలో దానికోసం తిరగబడ్డారు. బట్ తిరగబడ్డారంటే అంటిల్ సోషల్ మీడియా టచ్ చేసి తప్ప నీ కోపం రాలేదు కదా. అంటే అఫ్ కోర్స్ వాళ్ళ లైవ్లీహుడ్ ఎక్కువ మంది డిపెండ్ అయింది సోషల్ మీడియా మీద కాబట్టి దాన్ని ఎప్పుడైతే బ్యాన్ చేశారో అప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు అలా రెచ్చిపోయారు. బట్ అంతకుముందు ఆ ప్రాబ్లం వాళ్ళు బాగా వాళ్ళ రూట్లో ఎప్పటి నుంచో ఉంది. అంటే ఎంతో కడుపు మండితే నా స్థాయికి రాదు కదా. ఒకప్పుడు ఇండియాలో నక్సలిజం ఉండేది. నక్సలిజం ఊరికి ఎందుకు వచ్చింది? అది కూడా ఈ గవర్నమెంట్ మీద కోపమే. ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేని రోజుల్లో, అవును, పెద్ద పెద్ద చదువులు చదువుకొని సరైన ఉద్యోగం లేక కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో వచ్చింది అడవి దారి పట్టి. ఇప్పుడు అలా కాదు, నీకు అంగన్వాడీ ఉంది, చిన్నపిల్లలకి మీల్స్ కోసం, స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, ఇంగ్లీష్ మీడియం ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. అండ్ యూత్ కి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ గవర్నమెంట్ మనీ ఇస్తున్నారు. అండ్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఆ నక్సలిజం తగ్గింది కదా. ఎగ్జాక్ట్లీ. అంతే తప్ప పోలీసులు కాల్స్తే తగ్గట్లేదండి. అది గత 20 ఏళ్లలో చాలా మార్పు వచ్చింది. చాలా మార్పు వచ్చింది. మన తెలుగు రాష్ట్రాలు చూస్తున్నాం నక్సలిజం గాని ఇవన్నీ కూడా. అందుకని ఎక్కడైతే యూత్ ప్రొడక్టివిటీ మీద ఫోకస్ చేయించేలాగా గవర్నమెంట్ కండిషన్స్ ఏర్పాటు చేస్తే అక్కడ యూత్ బాగా డెవలప్ అవుతుంది. మనకున్న స్ట్రెంత్ యూత్, దాన్ని ఎలా వాడుకోవాలో గవర్నమెంట్ ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. వాళ్ళకి ఆపర్చునిటీ క్రియేట్ చేసి వాళ్ళు ట్రై చేయాలి. అండ్ అదే టైంలో కరప్షన్ బాగా తగ్గాలి. ఇండియాలో కూడా ఎంతకంత ఉందండి, అది ఇంకా తగ్గాలి. ఐటీ వచ్చిన తర్వాత తగ్గుతున్న మాట నిజం, బట్ ఇది చాలదు, ఈ విధంగా చాలదు అనమాట. ఇంకా 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 తగ్గాలి. కరప్షన్ బాగా తగ్గి
అండ్ యూత్ కనుక ఎక్కువ ఆపర్చునిటీ కనుక క్రియేట్ చేస్తుంటే ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. రైట్ బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం పబ్లిక్ హాస్టల్ అలా లూట్ చేయటాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదండి. వాటి మీద మాత్రం కొంచెం ఎక్స్ప్రెస్ చేయండి, బట్ ఇట్లా వైలెంట్ వేలు అయితే కాదు. అఫ్ కోర్స్ వైలెంట్ వేలు అయితే తప్ప ప్రపంచం మొత్తం వాళ్ళు గుర్తుపట్టదు. అది కూడా ఒక రకమైన ఇష్యూ. ఏదైనా కానీ తొందరగా అక్కడ మళ్ళీ పీస్ దొరకాలని చెప్పేసి మళ్ళీ స్టేబుల్ గవర్నమెంట్ రావాలని మనం కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామరెడ్డి గారు. నేపాల్లో జెన్జీ ఉద్యమం వెనుకున్న అసలు కారణం ఏంటి, ఎందుకు అంత స్థాయిలో అక్కడ ఆగ్రహావేశాలు నెలకొన్నాయి గురించి చాలా చక్కగా తెలిసి థ్యాంక్ యూ సో మచ్ సార్. అక్టోబర్ 12వ తారీఖు మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు ఈ 3 సిటీస్లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళకి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం, ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.